రిస్క్ ఫ్యాక్టర్స్, మనకి జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే జీన్స్ చేంజ్ అయ్యి నియంత్రణ కోల్పోయి క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం తగ్గించుకోవచ్చు. నేను చెప్పాను, ఒబిసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు, ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే మంచి ఫుడ్ తీసుకోవచ్చు. మంచి ఫుడ్ అంటే ఏంటి? హై ప్రోటీన్ డైట్, లో అడిక్వేట్ క్యాలరీ, లో ఫ్యాట్ డైట్, అవాయిడింగ్ జంక్ ఫుడ్ అంటే పిజ్జాస్, బర్గర్స్, సమోసాలు, లేకుంటే ఇంకేంటి, సో ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఏవైనా ఉంటుంది కదా, ఈ స్ట్రీట్ ఫుడ్ మొత్తంని అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ స్మోకింగ్ ఆపేయడము, సో రేడియేషన్ ఎక్స్పోజర్ లేకోకుండా వర్క్ ప్లేసెస్లో ప్రాపర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడము, హెల్తీ లైఫ్ స్టైల్కి వెళ్ళడము, సో ఫెయిత్ఫుల్గా పార్ట్నర్స్కి ఉండడము, అంటే సింగిల్ పార్ట్నర్ని, సెక్షువల్ పార్ట్నర్ని ఉంచుకోవడము, సో పర్సనల్ హైజీన్ చేసుకోవడం, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల అంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు ఎక్సర్సైజెస్ అంటే మినిమం వాకింగ్ చేయడము, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడము, సో ఒబిసిటీ, ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడము, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సరే కాదు, రిమైనింగ్ క్యాన్సర్స్, చాలా క్యాన్సర్స్ దీని లింక్డే ఉన్నాయన్నమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్స్ కానీ, లేకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఈవెన్ గాల్ బ్లాడర్ కానీ, కిడ్నీ క్యాన్సర్స్ కానీ. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఈ డైటరీ ఫ్యాక్టర్ వల్ల, లేకుంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు ఒక 30-40% ఆఫ్ క్యాన్సర్ రిస్క్ అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో మెయింటైనింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ రెడ్యూస్ యువర్ క్యాన్సర్ రిస్క్.